మా హస్బెండ్ జాబ్ మానేసిన తర్వాత ఫ్రెండ్స్ అన్న వాళ్ళు కూడా ఎక్కడ మాట్లాడిస్తే డబ్బులు అడుగుతారు అని చెప్పి మాట్లాడడం కూడా మానేశారనమాట. అది ఇలా ఉండగా మా చికెన్ షాప్కి ఒక వరం లాంటి ఒక వార్త అయితే వచ్చింది. ఏంటి అంటే, చికెన్ షాప్ ముందర ఒక అతను వచ్చి, నేను కబాబ్ వేసుకుంటాను, కబాబ్ వేసే చికెన్ అంతా మీ షాప్లోనే తీసుకుంటాను, అలాగే హాఫ్ రెంట్ కూడా ఇస్తాను అని చెప్పారనమాట. ఇంకా మా హస్బెండ్ ఎప్పుడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు నా 1 year బాబుని నేను తీసుకొని నేను కూడా షాప్కి వెళ్ళేదాన్ని అనమాట. అలా చికెన్ సెంటర్కి వచ్చే మనీతోనే మనము ఇంటి రెంటు, అలాగే షాప్ రెంటు ఇవన్నీ కట్టుకుంటూ వచ్చేవాళ్ళము. ఇంకా షాప్లో చికెన్ కట్ చేసే అతనికి కూడా షాప్ వల్ల వచ్చే డబ్బులతోనే క్లియర్ చేసేసాము. అలాగే కొద్ది రోజులైతే సాగుతూ వచ్చింది. బెంగళూరుకి వచ్చి మన తెలుగు వాళ్ళు షాప్ పెట్టారు, మనం వాళ్ళ షాప్లో కొనాలి అని మన తెలుగు వాళ్ళు చాలా వరకు వచ్చి చికెన్ అయితే తీసుకెళ్ళేవారు.